గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనము అసలు మీలో ఎంతమంది మీ బాడీని అబ్జర్వ్ చేస్తారు? ఎందుకనంటే ఒక డయాబెటిక్ రావాలి అంటే మన బాడీలోకి 10 years పడుతుంది. అంటే మనకు బయటికి తెలియడానికి టెస్ట్ చేయించుకుంటే బయటికి తెలిసే సిమ్టము, దానికి లోపల 10 years అది స్ట్రగుల్ అవుతుంది అంట. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? మన బాడీని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా ఇండికేషన్ ఇస్తుందండి. సో ఆ సిమ్టమ్ని మనం గ్రహించగలిగితే, అంటే ఎవరం కూడా పొద్దున్న లేచిన తర్వాత మన బాడీని అబ్జర్వ్ చేసే ఆ సిస్టమే పెట్టుకోరనమాట. లేచామా, హడావుడిగా రెడీ అయిపోయామా, వర్క్కి పరిగెట్టామా, లేదంటే పిల్లలకి బాక్సులు వంటగదులకు పరిగెట్టడం ఆడవాళ్ళు అయితే, సో జెంట్స్ అయితే హడావుడిగా ఆఫీసులకు వెళ్ళిపోవడము, ఇలాగే ఆలోచిస్తారు. కానీ మీ బాడీని ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు చెక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనము అసలు మీలో ఎంతమంది మీ బాడీని అబ్జర్వ్ చేస్తారు? ఎందుకనంటే ఒక డయాబెటిక్ రావాలి అంటే మన బాడీలోకి 10 years పడుతుంది. అంటే మనకు బయటికి తెలియడానికి టెస్ట్ చేయించుకుంటే బయటికి తెలిసే సిమ్టము, దానికి లోపల 10 years అది స్ట్రగుల్ అవుతుంది అంట. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? మన బాడీని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా ఇండికేషన్ ఇస్తుందండి. సో ఆ సిమ్టమ్ని మనం గ్రహించగలిగితే, అంటే ఎవరం కూడా పొద్దున్న లేచిన తర్వాత మన బాడీని అబ్జర్వ్ చేసే ఆ సిస్టమే పెట్టుకోరనమాట. లేచామా, హడావుడిగా రెడీ అయిపోయామా, వర్క్కి పరిగెట్టామా, లేదంటే పిల్లలకి బాక్సులు వంటగదులకు పరిగెట్టడం ఆడవాళ్ళు అయితే, సో జెంట్స్ అయితే హడావుడిగా ఆఫీసులకు వెళ్ళిపోవడము, ఇలాగే ఆలోచిస్తారు. కానీ మీ బాడీని ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు చెక్ చేసుకోండి. సో ఏ డిసీజు కూడా సడన్గా రాదండి, మీరు తెలుసుకోగలిగితే. అంటే బాడీ ముందే మనకి సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి మన బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ప్రతిదీ కూడా మన బాడీ ఇండికేషన్ ఇస్తుంది. సో మీలో ఎప్పుడు టైర్డ్గా అనిపిస్తూ ఉంటుందా, లేదు అంటే ఫ్రీక్వెంట్గా తలనొప్పులు వస్తూ ఉంటున్నాయా, అండ్ బ్లోటింగ్, డైజెషను డైజెషన్ ప్రాబ్లం ఇష్యూస్ని ఉందా, అండ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయా, ఇవన్నీ కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ కాదండి. మీ బాడీ మీకు చెప్తుందనమాట, అడుగుతుంది, హెల్ప్ అడుగుతుంది. సో వీటి నుంచి రికవరీ చేయమని. సో దీనికి మనం ఏం చేయొచ్చు? ప్రాపర్ న్యూట్రిషన్ పెట్టుకోవాలి, హైడ్రేషన్లో ఉంచుకోవాలి మన బాడీని, ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ అండి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోగలగాలి. చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు మన బాడీ థ్యాంక్ యూ చెప్తుంది మనకి. సో మీ బాడీని ఇగ్నోర్ చేయకండి. వింటే మీ బాడీ మీ శరీరం చెప్పేటప్పుడు వింటే గనక మన లైఫే మారిపోతుందండి. కాబట్టి స్మాల్ సిమ్టమ్స్ ఆర్ బిగ్ వార్నింగ్స్. చాలా చిన్న విషయాలే అవి, మన బాడీ ఇచ్చే సిగ్నల్స్, కానీ అవి చాలా పెద్ద దానికి కారణాలు అవుతుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ నౌ. ఇప్పుడు కనుక మనం నిజంగా మన శ్రద్ధ వహిస్తే మన బాడీ మీద, ఖచ్చితంగా తర్వాత మనం రిపేర్ చేసుకునేందుకు అవకాశం లేకుండా చాలా హెల్దీగా అవుతాం. ఓకే, కీప్ హెల్దీ, స్టే హెల్దీ.